దావీదు రాసిన కీర్తన 80వ కీర్తన 80వ కీర్తన 1, 2, 3 చరణాలు మనం ఉత్తర పచ్చత్రాలుగా చదువుదాం. 3 చరణం అందరూ కలిసి చదువుదాం. ఇజ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కేరబుల మీద ఆశీనుడైన వాడా, ప్రకాశింపుము. అందరూ కలిసి చదువుదాం. దేవా, చెర్ల నుండి మమ్మల్ని రక్షింపము, మేము రక్షణ నొందినట్లు మీ ముఖాతి ప్రకాశింప చేయము. దేవుడు చిన్న మాట వెంటలో దీవించును గాక. ఆమేన్. అందరం కూర్చుందాం. ముందు జరిగి కూర్చున్నట్లయితే కొంచెం వెనక వచ్చే వారికి స్థలం ఇచ్చిన వారు అవుతారు. సండే స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి చదువుకున్నటువంటి చరణాలు మనం చూసుకున్నట్లయితే కనుక 80వ కీర్తన 1, 2, 3 చరణాలు మనం చదువుకున్నాం కదా. ఇక్కడ ఆసాపు అంటున్నాడు కదా, ఇజ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కేరేబుల మీద ఆశీనుడైన వాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేలుకొలిపి మమ్మును రక్షింపుము. దేవా, చెర్ల నుండి మమ్మును రక్షింపుము, మేము రక్షణ నొందినట్లు మేము ముఖకాంతి ప్రకాశింపచేయుము. హల్లెలూయా. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ఎంతమంది ప్రార్థన చేయట్లేదో నాకు తెలీదు. ఇక్కడ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ముఖకాంతి ప్రకాశింప చేయమని, సహాయము చేయమని. ఏంటంటే వారికి సహాయం చేసినట్టుగా మాకు సహాయము చేయయ్యా అని చెప్పి మరి ఆసాపు అడుగుతూ ఉన్నాడు. ఎఫ్రాయింకి ఏ విధంగా సహాయం చేసావో, యోసేపుకి ఏ విధంగా సహాయం చేసావో, తోడుగా ఉన్నావో, అదేవిధంగా మాకు సహాయము చేయయ్యా, చెర్ల నుంచి మేము రక్షింపబడినట్లు మీ ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయయ్యా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశిస్తే గనక మనలో ఉన్న లోపాలన్నీ కూడా మనకి కనపడతాయి. ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళం మనం, చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే చేసిన తప్పులు మర్చిపోతాం. అర్థమవుతుందా? చేసిన తప్పులు మర్చిపోతాం మనం. ఎవరైనా సహాయం చేస్తేనే మర్చిపోయేటటువంటి జ్ఞానులము, చేసిన తప్పును మర్చిపోవటంలో విడ్డూరం ఏముంది? అంతకన్నా ముందుగా చేసిన తప్పునే మర్చిపోయేటటువంటి జ్ఞానులం మనం. కాబట్టి ఆ తప్పు చేసిన వారముగా మనము మిగిలిపోకుండా ఉండడానికి, అయ్యా నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయ్యా, అప్పుడు నేను మర్చిపోయినవన్నీ కూడా నాకు గుర్తొస్తాయి. దానిని బట్టి అయ్యా నన్ను క్షమించు, నేను చేసి మర్చిపోయిన దాన్ని జ్ఞాపకము చేశావు, ఆ విషయముని గూర్చి నేను నీకు విజ్ఞాపన చేస్తున్నాను, నన్ను క్షమించు దేవా అని దేవుని దగ్గర మనము వేడుకోవచ్చు. దేవుని దగ్గర మనము వేడుకోవచ్చు. దానిని బట్టి మనకి ఒక క్షమాపణ దొరుకుతుంది దేవుని దగ్గర. కాబట్టి అందుకని ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయ, దావీదు కూడా అడుగుతాడు, ప్రకాశింపచేయ అని చెప్పి దావీదు కూడా ఎన్నోసార్లు అడుగుతూ వస్తాడు. కాబట్టి దావీదుకి
జ్ఞానం లేదా అని అనుకోవచ్చు, కానీ జ్ఞానం ఉంది. కానీ ఏమైనా మర్చిపోయానేమో, ఎక్కడైనా ఏమైనా మర్చిపోయి ఉండవచ్చు. ఏమైనా మన ఎక్కడైనా కానీ మర్చిపోయి దేవుని దృష్టిలో నేను ఒక పాపిగా నేను కనబడుతున్నానేమో అని చెప్పి మరి దావీదు దేవుణ్ణి అడుగుతూ ఎన్నోసార్లు వేడుకుంటూ ఉన్నాడు. మరి దావీదైతే కనుక ఇక్కడ ఆసాపు కూడా ఇప్పుడు అంటూ ఉన్నాడు. మరి మనము దేవుణ్ణి అడుగుతూ ఉన్నామా, లేదంటే కనుక అదే బలహీనతో అదే దానితో మరి అలాగే సాగుతూ వెళ్తూ ఉన్నామా? అదే బలహీనత, మనకున్న బలహీనతల్లోనే మన పాత జీవితంతోనే ఏ క్షమాపణ లేకోకుండా, ఏంటి ఏమీ లేకోకుండా, క్షమించమని దేవుణ్ణి అడగకోకుండా, ఏంటి నువ్వు తిట్టడము నీకు ఇష్టమేమో, నీకు నచ్చిందేమో నువ్వు తిట్టడము, నువ్వు మాట్లాడటము, కానీ దేవుని దృష్టిలో అది తప్పు అయితే నువ్వు ఒక పాపివి, నీ నోటి చేత ఒక పాపం చేసిన దానివి, పాపం చేసిన వాడివి. అప్పుడు నువ్వు సరదాగా మాట్లాడి ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనందరికీ తెలిసిన మాటే, నోటి నుంచి వచ్చే మాట మొదటిగా వినేవాడు ఎవరు? అంటే ఒక వ్యక్తిని నువ్వు తిడుతున్నావు అని అంటే ఫస్ట్గా నువ్వు ఎవరిని తిడుతున్నట్టు? దేవుని తిడుతున్నట్టే. పెద్ద ఆలోచించాల్సిన పని లేదు దాంట్లో. దానిని బట్టి నీ స్థానం ఎక్కడ, స్థితి ఏంటి, భక్తి ఏ రేంజ్లో ఉంది అనేది ఎవరి వాళ్ళకి టాలీ చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు టాలీ చేసుకోవచ్చు నిజంగానే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి అని అంటున్నారు. అయ్యగారు అమ్మగారు అయితే ఇక అరిగిపోయింది రికార్డ్ అయితే. ప్రార్థన చేసుకుంటున్నారా అని చెప్పి లేచినప్పుడు చేసుకుంటున్నారా, పడుకున్నప్పుడు ఈ ప్రార్థన చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన చేసుకునే దానికన్నా ఏంటి మంచి నిద్రని ఇవ్వండి అయ్యా, మంచిగా పడుకున్నానయ్యా, ఈ ప్రార్థనలు కాదు. నేను ఎన్నోసార్లు చెప్పా, ఈ ప్రార్థనలు కాదు, అసలు ఆ ప్రార్థనే అన్నాను నేను. అదైతే ప్రార్థనే అన్నాను నేను. నువ్వు చేసింది ప్రార్థనే కాదంటాను నేనైతే. మంచి నిద్రను దయచేయి అని పడుకునేటప్పుడు చేసే ప్రార్థన, లేచిన తర్వాత మంచి నిద్రను దయచేసావు, ఈ ఉదయాన్ని ఇచ్చావు, మంచిగా ఉద్యోగానికి వెళ్ళి రావాలి, మంచిగా పని చేసుకోవాలి, నువ్వు చేసింది ప్రార్థనే కాదు అసలు. ఏంది నేనైతే నిలబడి చెప్తున్నాగా, నువ్వు చేసిన ప్రార్థనే కాదంట. దేవుడిని అడగాల్సింది అది కానే కాదు. అయ్యా ఉదయం నుంచి సాయంకాలం వరకు నన్ను కాపాడిన దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా, ఏ తప్పు చేయకోకుండా నన్ను నిలబెట్టావు, నీకు తలనొప్పి తీసుకురానటువంటి వ్యక్తిగా, నిన్ను గాయపరిచినటువంటి వ్యక్తిగా, నిన్ను బాధ పెట్టినటువంటి స్థానంలో నన్ను నిలబెట్టి ఈ పూట మొత్తం, ఈ దినం మొత్తం కూడా నన్ను కాచి కాపాడి ఫలింపచేసేటటువంటి స్థానంలో నన్ను నిలబెట్టావయ్యా, అందును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు, ఏమిచ్చి రుణము తీర్చలేను దేవా, అయ్యా నాతో మాట్లాడు అంటూ పడుకునే ముందు చేయాల్సిన ప్రార్థన. మనం పడుకునే ముందు పొద్దున్న లేచిన తర్వాత నీ మెండైన కృపతో మరొక దినాన్ని నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా, ఏమిచ్చి నువ్వు నన్ను తీర్చగలను దేవా అంటూ కృతజ్ఞతాస్తుతులతో ఉదయాన్ని మొదలెట్టాల్సిన ప్రార్థన. అక్కడ మొదలెట్టి అయ్యా పనికి వెళ్తున్నాను తోడుకుండానే, ఏ అవసరంలా, నువ్వు చెయ్యకపోయినా ఆయన నీతో వస్తాడు, నువ్వు అడగకపోయినా ఆయన నిన్ను కాపాడతాడు. అట్టా అడగటం మానేబాకండి, నేను చెప్పాను కదా అని అడగండి. కానీ దానికన్నా ప్రాముఖ్యత, అయ్యా మరొక ఉదయాన్ని నాకు ఇచ్చావు. ఎంతోమంది ఈ ఉదయాన్ని చూడకుండానే నిద్రలోనే కన్ను మూసిన వారు ఉన్నారు, కన్ను మూసేవారు ఉన్నారు. కానీ నాకు ఒక నూతనమైనటువంటి మరొక దినాన్ని నాకు ఇచ్చావు, అందుని బట్టి స్తోత్రాలు. అదే విధముగా ఈరోజు నిన్ను బాధ పెట్టక, గాయపరచక, నిన్ను మహిమపరిచేటటువంటి జ్ఞానమైనటువంటి వివేకం కలిగినటువంటి వ్యక్తిగా నన్ను నిలబెట్టి నడిపించు దేవా అని అడిగి మొదలు పెట్టాలి. జీవితాన్ని అడిగి మొదలు పెట్టాలి. ఇది ఉదయాన సాయంకాలం చేసుకునే ప్రార్థన. కానీ ఇక్కడ ఆసాపు దావీదు చెప్పినటువంటి ప్రార్థన ప్రత్యేకముగా చేసుకునేటటువంటి ప్రార్థన. పడుకున్నప్పుడు లేచినప్పుడు చేసే ప్రార్థనలు కాదు, ప్రత్యేకముగా చేసేటటువంటి ప్రార్థనలు ఇవి. అదేంటంటే, దేవా అయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చాను, అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో, అయ్యా
నిమిత్త మాత్రుడు అలుపుడినయ్యా, ఒక పాపిగా నీ దగ్గరికి వచ్చాను, నన్ను జ్ఞాపకము చేసుకో అయ్యా. ఎన్నో పాపాలతో నేను ఉన్నాను అయ్యా, నీ దగ్గరికి రానివయ్యా అని చెప్పి దేవుని ప్రత్యేకముగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రత్యేక ప్రార్థన మన గురించి మాత్రమే వేడుకుంటూ, ఏంటి మన పనుల గురించి, మన అప్పుల గురించి, బాధల గురించి, వేదనల గురించి, కొడుకుల గురించి, కూతుల గురించి, వాళ్ళకున్న సమస్యల గురించి అడగటం కోసం కాదు ఈ ప్రత్యేక ప్రార్థన. నీ ఆత్మీయ జీవితం గురించి, నీ జీవితం పరిశుద్ధపరచబడటం కోసము. ఒక దైవజనుడు అంటూ ఉన్నారు, నువ్వు పరిచర్య చేస్తే పరలోకం రావమ్మా. ఏంటి గిన్నెలు తోమితేనో, ఏంటి అయ్యగారు అమ్మగారు కాళ్ళు నొక్కితేనో, అయ్యగారు అమ్మగారు బట్టలు ఉతికితేనో, ఏంటి మందిరంలో ఏంటి పరజాలు చేపలు దుమ్ము దులిపితేనో పరలోకాలు రారు. క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేసిందో మందిరంలో, బైబిల్లో చెప్పండి. అందరు మందిరంలో రావడం మానేసి ముందుగా వచ్చి చేపలు దూలపడం ఇయే పనులు పెట్టుకుంటారు. ఈ చేస్తారు రారు. అట్టని చేయడం మానేపాకండి, దేవుడు చూస్తున్నాడని ఎంటన్నాడు. పరిచర్య వన్ ఆఫ్ ద పార్ట్ చెప్పాలంటే కనుక ఒక భాగము అంతే. అది చేసేటప్పుడు కూడా నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. నీ పని ఎలా ఉంది, నీ హృదయంలో నీ మనసు ఎలా ఉందో చూస్తాడు. అయ్యగారు నాకే చెప్పారు, అమ్మగారు నాకే చెప్పారు, నాకే చెప్పింది అనుకుంటూ చేసావా, నువ్వు చేసిందంతా వ్యర్థమే. ఖచ్చితంగా అది ఎవరైనా కానీ, అది మేమైనా కానీ ఖచ్చితంగా పూర్తిగా వ్యర్థమే. నువ్వు చేసేది పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, ప్రేమతో, జ్ఞానముతో, వివేకంతో చేయాలి ఆ పని. ఖచ్చితముగా ఆ పరిచర్య చేసేటటువంటి వాళ్ళు పరలోకంకి వెళ్ళరు. ప్రార్థన పరులు, పాటలు పాడేటోళ్ళు, అమ్మా ప్రార్థన చేస్తే కనుక పరలోకం వెళ్ళిపోతాం అనేటోళ్ళు అజ్ఞానం. అర్థమైందా? జ్ఞానం లేకపోవటం అంటారు దాన్ని. ఏంటి పరిచర్య చేస్తే వెళ్ళిపోతాం, ఏంటి వెళ్ళరు. నీ భక్తి వలన మాత్రమే, కేవలము నీ భక్తి వలన మాత్రమే, నువ్వు విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఆ జీవితాన్ని బట్టే, ఆ భక్తిని బట్టే నీవు పరలోక రాజ్యానికి చేరుతావు. ఊరికనే వచ్చి కూర్చుని పడుకుని నిద్రపోయి తినేసి వెళ్ళిపోతే గనక ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముఖకాంతి ప్రకాశింప చేయమని ఊరికని అడగట్లా, ఉత్తిని అడగట్లేదు ఆసాబు. అయ్యా నన్ను నేను సరిచేసుకోవడం కోసం నేను అడుగుతున్నానయ్యా నా ఆలోచన ఇక్కడ. అయినా మనకి సరి చేసుకోవాలని ఆలోచన లేదుగా. అట్టాగే బతకాలి, అదే పనులు చేయాలి. ఒక బలహీనతకు లోబడినటువంటి వ్యక్తి దాని నుంచి బయటపడాలని ఎప్పుడూ కష్టపడతాడు. ఒక బలహీనత, అది తాగుడే కావచ్చు, ఆల్కహాల్, అది ఏదైనా కావచ్చు. నోరు పారేసుకోవడం కూడా ఒక బలహీనతే. చెయ్యి ఆడించడం కూడా ఒక బలహీనతే. మరి ఇట్లాంటి అన్నీ ఉన్నప్పుడు ఆ బలహీనతకు లోబడినటువంటి వ్యక్తి బయటికి రావాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు? ఎప్పుడండి? తాగుడు వల్ల ఆరోగ్యం ఏంటి వాడు ఆనందంగా ఉన్నప్పుడు బయటికి రావాలని చూస్తాడా? లేదు. దానివల్ల కుటుంబము సమస్య, లేకపోతే ఆరోగ్యము పాడైనప్పుడు, బాగా అప్పులు చేసినప్పుడు, ఉన్న ఆస్తి అంతా కూడా పాడు చేసినప్పుడు, కుటుంబానికి రోడ్డు ఇచ్చినప్పుడు, ఆ తాగుడు వల్ల కుటుంబంలోనే ఒక గొడవలు ఏర్పడుతున్నప్పుడు, లేకపోతే ఆ నోటి వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ తిడుతున్నప్పుడు, అమ్మా మీ ఆవిడికి చెప్పచ్చు కదా అని భర్తకో, లేకపోతే మీ ఆయనకి చెప్పచ్చు కదా మీ ఆవిడికి ఇలాగా అని నలుగురు వచ్చి ఆ వ్యక్తికి మాట్లాడినప్పుడు మీ వల్ల పరువు పోతుంది. కొంచెం ఇలాంటివి జరిగినప్పుడు అవి నష్టంగా ఉంటుంది. కానీ ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి తెలియాలి, దీనివల్ల ఈ నష్టం జరుగుతుంది అన్న విషయం ఆ వ్యక్తికి తెలియాలి. అందుకనే నీ ముఖకాంతి నా మీద ప్రకాశింప చేయయ్యా, దీనివల్ల నా కుటుంబము బాధపడుతుంది, ఇది నేను కలిగి ఉండటం వలన నేను నష్టపోతున్నాను, నా స్థానాన్ని నేను పొందుకోవాల్సిన పేరును నేను పొందుకోలేకపోతున్నాను. ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను నేను, నీ స్థానం నువ్వే పొందుకోవాలి, నీ పేరు నువ్వే సాధించాలి. నీకంటూ ఎవడు సాధించడో. నీ పేరు, నీకు ఘనత ఏంటి? నీకు ఘనత, నీ పేరు ఎవడు సాధించడమ్మా? నీది నువ్వే
సంపాదించుకోవాలి ఖచ్చితంగా. పైకి వెళ్ళిన తర్వాత దేవుడు ఇస్తానన్నాడు. ఏంటి? కింద నువ్వు బ్రతికిన జీవితాన్ని బట్టి, కింద నువ్వు పడిన కష్టాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తానన్నాడు. ఊరకనే కాదు, అదే నువ్వు పని చేసే స్థానంలో పని సరిగ్గా చేయకపోతే, మీ అమ్మగారు అదే మీ మేడం కానీ సార్ కానీ మంచి శాలరీ బాగానే ఇస్తారా? పని చేసే స్థానంలో, పని చేసే విషయంలో పని చేయకపోతే కనుక జీతం కట్ చేస్తారుగా. ఏంటి సరిగ్గా చేయలేదు, చేయి సరిగ్గా అని అంటారుగా, తిడతారుగా. మరి అట్లాంటివి జరుగుతున్నాయంటే సరిగ్గా చేయనప్పుడే కదా. జీవించే విషయంలో అయినా కానీ ప్రతి ఒక్కరము కూడా చూసుకోవాలి. ఎవరికి వారండి. చివరిగా యోసేపుకి దేవుడు సహాయం చేశారు. ఎంతగా సహాయం చేశాడో. తండ్రి చెప్పిన పనిని చెప్పినట్టు చేసిన వ్యక్తిగా వచ్చాడు. చూడ్డానికి వచ్చినప్పుడు అదిగో కలలు కనువాడు వస్తున్నాడు చూడు అని చెప్పి అందరూ అనుకున్నప్పుడు వచ్చినట్టుగానే చంపేస్తే పోద్ది కదా అనుకున్నారు. అదే పనిలో చంపడం బదులు అమ్మేస్తే పోయిద్ది, ఎందుకు ఆ పాపం మనం మూడగొట్టుకోవడం అని చెప్పి అన్నల్లో ఒక అన్న అనేటప్పటికీ, పెద్ద అన్న అనేటప్పటికీ అందరు తమ్ముళ్ళందరూ ఓకే అనేసి అమ్మేశారు. అమ్మేసిన దగ్గర నుంచి కూడా దేవుడు ఎప్పుడైనా మర్చిపోయాడా? అమ్మేశారు. అమ్మేసినోడైనా కానీ, అమ్మబడినటువంటి వ్యక్తి దగ్గర అయినా కానీ నమ్మకస్తుడుగా యోసేపు ఉన్నాడా లేదా? నమ్మకస్తుడుగా పని చేస్తూ వచ్చాడా లేదా? నిజంగా ఆశ్చర్యంగా అనిపించేది నాకు, భలే ఆనందం అనిపించేది ఏంటో తెలుసా? ప్రతి యోసేపు విషయంలో, నీకు పని చేయడం వచ్చా అని అడిగినప్పుడు నాకు పని చేయడం రాదు అని అనేవాడు. వెళ్ళి అక్కడ ఆయన చెప్పింది చేయని అనేవాడు. వెళ్ళి ఈయనకి రాదన్న పని అక్కడ తెలిసిన వాడి కన్నా యోసేపే బాగా పని పూర్తి చేసేవాడు. రాదన్నావు కదరా ఎలా చేసావంటే ఏమో, రాదన్నావు కదరా ఎలా చేసావంటే ఏమో. ప్రతి స్థానములో కూడా అలాగే యోసేపు చేస్తూ వెళ్ళిపోయేవాడు. ప్రతి చోట ఆ రాజు కూడా తర్వాత వంట చేస్తున్నప్పుడు దానికి తెలియకుండా, చదువుకోవచ్చు మీరు గ్రంథంలో, తెలియకుండా వెనక్కి వచ్చి ఏం చేస్తున్నాడు, అసలు చేయడం రాదన్నాడు కదా, ఏం చేస్తాడు, ఎలా చేస్తున్నాడు, అసలు అంత ఇదిగా, అంత వేగంగా, అంత చాకచక్యముగా ఎలా చేయగలుగుతున్నాడు అని చెప్పి అలా రహస్యంగా తెలియకుండా వెనక్కి వచ్చి చూస్తే సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి యోసేపుతో కలిసి పని చేస్తూ ఉన్నాడంట. చదువుకోవచ్చు మీరు గ్రంథంలో. సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి పని చేస్తున్నాడంట. కెన్ యూ బిలీవ్ దట్? దేవుడే దిగి వచ్చి మనకి సహకరిస్తున్నాడు, మనతో పాటు ఉన్నాడు అని అంటే అది ఎలాంటి జీవితం అండి, ఎంతటి దీవెనకరమైనటువంటి స్థానం అండి. మనము అట్టి భక్తికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా? ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి చెప్పాలంటే కనుక. కొండ దగ్గర నుంచి ఏలియా రాజు గృహం దగ్గర దాకా వెళ్ళిపోవాలంటే గుమ్మం దాకా రాజు రథం మీద వచ్చాడు. రాజు కన్నా ముందుగానే ఏలియా అక్కడికి వెళ్ళి నుంచున్నాడు. ముందుగానే దేవుడు అలా తీసుకెళ్ళి నుంచోబెట్టాడు. ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. నీవు నీ భక్తిలో ఏ స్థానములో ఉన్నావు, ఎంత భక్తిని నీవు నిలబెట్టుకుంటున్నావు, ఎంత భక్తితో నీవు జీవిస్తున్నావు. ప్రతి ఒక్కరము కూడా, నేను ఎన్నోసార్లు చెప్పా, ఈ ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఒక పేపర్ తీసుకోండి, ఈ వాక్యాన్ని బట్టి నేను జీవిస్తున్నాను ఒక్కసారి కూర్చుని రాసుకోండి. దాన్ని బట్టి తెలుసుద్ది ఎవరెవరు ఎన్నెన్ని వాక్యాలు బట్టి జీవిస్తున్నాము, ఎంత బ్రతుకుతున్నాము అనేది ఒక్కసారి మనకు అర్థమవుతుంది. ప్రార్థన కానీ వాక్యమైనా కానీ నీవు బ్రతకనప్పుడు దేవుడు నిన్ను ఎందుకు దీవించాలి, నీవు నిలబడనప్పుడు ఎందుకు నిన్ను ప్రేమించాలి, నీవు క్షమించినప్పుడు నిన్ను ఎందుకు దగ్గర చేర్చుకోవాలి దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన చెప్పినట్టుగా నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయ అని అడిగి మనం ఒప్పుకొనవలసినవి విడిచిపెట్టవలసినవి ప్రతి ఒక్కరు కూడా విడిచిపెట్టి వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడి చిన్న మాట ఇంట్లో దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.
మంచిది. మరి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధి తీసుకొచ్చిన అర్పణలను ఆయనకి అర్పిద్దాం. ఒక చక్కని పాట పాడుతూ ఉండగా కానుక